శిశుపాలుడిది ఒక స్టోరీ ఉంటది కదా, 100 తప్పులే అయితే శిశుపాలుడు ఏం చేసిండు కృష్ణుడు. కేసీఆర్ అదే గతి పట్టింది. 9 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేస్తే తీసి బయటపడేసారు. సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ ప్రజలను మోసం చేయబట్టి. ఎన్ని వాగ్దానాలు. నీ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? 2,500 ఏమైంది మహిళలకి? 4,000 పెన్షన్ ఏమైంది మహిళలకి? ఇందిరమ్మ ఇల్లు ఏమైంది? అదేంది ప్లాట్ ఉంటే కూడా పైసలు ఇస్తున్నారు కదా. ఎన్ఆర్ఐల సంగతి ఏంది? రైతులది ఏమైంది? అదేంది రుణమాఫీ అన్నాడు, ఒక 25% మందికి చేసిండండి. నా ప్రాంతం అగ్రికల్చరు రైతులు చాలా అడ్వాన్స్. నేను చెప్తున్నా, కొన్ని గ్రామాలే డేటా తెప్పించాను నేను. బ్రహ్మాండమైన అగ్రికల్చర్ ఈ రాష్ట్రంలోనే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకునే గ్రామాలు అవి. అటువంటి గ్రామాలను తెప్పిస్తే 25% మందికి రుణమాఫీ జరిగింది. 75% కాలే. ఇంకా 500 బోనస్ అన్నాడు, మళ్ళీ అది సన్నాలకే ఇస్తా అంటాడు. అది మొత్తం అమ్మేసుకున్నాక లాస్ట్ లో జీవో తీస్తాడు. అది ఎవరు అందుతాయి? రైతు బంధు బంద్ అయిపోయినట్టుంది. సంక్రాంతి అరవింద్ కి ఎప్పుడు ఏ గేర్ లో బండి నడపాలనో బాగా తెలుసు. గేర్ మార్చడం నా చేతిలోనే పని. సమయం సందర్భం వచ్చినప్పుడు గేర్ మారుతుంది. దేర్ ఇస్ నో డౌట్. సో నిజామాబాద్ మన పసుపు బోర్డు యొక్క హెడ్ క్వార్టర్ ని మహారాష్ట్ర తరలించే పనిలో కొందరు సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు ఉన్నట్టు సమాచారం పేపర్లలో వస్తుంది. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. అది అంటూ ఏ ప్రాంతం వాళ్ళకు ఆ ప్రాంతం మీద ప్రేమ ఉంటదండి. ఎవరైనా ట్రై చేసినా దాంట్లో తప్పిదం ఏం లేదు. జిద్దు మీద పనిచేసి రైతుల కోసం కొట్లాడి ఎంత దూరమైనా పోయి ఎవరితోటైనా కొట్లాడి మేము సాధించుకున్నాం. అది హెడ్ క్వార్టర్ కూడా నాకు పూర్తి నమ్మకం తెలంగాణకే వస్తుంది, ఇందూరుకే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు నాకు పూర్తి నమ్మకం. ఆ ప్రక్రియ ఇప్పుడు ఆల్రెడీ అందులో ఉన్న మెంబర్స్, చైర్మన్లు అవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. ఎనీ టైం మనకి టోటల్ బోర్డు మెంబర్స్ అవన్నీ కూడా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది, ఇంక్లూడింగ్ హెడ్ క్వార్టర్, రీజనల్ ఆఫీసెస్ అన్ని. ఇప్పుడు ఇటువంటి రాజకీయాలు చేస్తా కొంచెం దురదృష్టకరం. తెలంగాణని అభివృద్ధి చేసినోడు కేసీఆర్ కాకపోయే ఇల్లు చేస్తలేరు, కానీ విగ్రహాల రాజకీయం మాత్రం చేస్తున్నారు. అదేదో సొమ్ములు తీసేసారని వీళ్ళు, తెలంగాణ తల్లి సొమ్ములని కాంగ్రెస్ వాళ్ళు దోసేసుకున్నారట. తెలంగాణ దోసేసుకున్నాడు కేసీఆర్. ఆ కాళేశ్వరము అది పాడగాని అది 1,00,000 కోట్లు పెట్టిండు, 1 ఎకరా మెరగలే. ఆ బ్రిడ్జులు క్రాక్లు వచ్చినాయి, అదేంటి డ్యామ్లు క్రాక్లు వచ్చినాయి. ఆ మిషన్ భగీరథ నీళ్లు ఎవరికి వచ్చినాయో అనుకుని నా 50,000 కోట్లు తలగబెట్టిండు. ఇప్పుడు ఇలా ప్రామిసులని చదివిన కాంగ్రెస్ వాళ్ళకి ఈ ఆయన కూడా చదివితే ఇంకా ప్రజలేం మర్చిపోలే. కేజీ టు పీజీ మర్చిపోలే, ఎన్ఆర్ఐ పాలసీ మర్చిపోలే, డబుల్ బెడ్రూమ్ మర్చిపోలే, 3 ఎకరాల పొలం మర్చిపోలే, ఏం దళిత బంధు మర్చిపోలే. ఇవన్నీ కూడా పనికి మాలిన రాజకీయాలు. ప్రజలకు పనికొచ్చే రాజకీయం ఒక్కటి ఈ 2 పార్టీలు చేస్తలేవండి. దొందే, ఇద్దరు దుర్మార్గులే. ఆయన వేస్ట్ ఫెలో, పెద్ద ద్రోహి, తెలంగాణ ద్రోహి. తెలంగాణని దోచేసుకున్న ముఠా కల్వకుంట్ల కుటుంబం అని ఆయన నిరూపించుకున్నాడు కాబట్టి ప్రజలు ఎల్లగొట్టేసిండ్రు. ఇక ఈయన రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, ఎంత ఆయన వయసు 52 ఉంటది, యంగ్స్టర్, ముఖ్యమంత్రి అయినావు, జిల్లాలకు పోవయ్యా, జిల్లాలకు పో.
విద్య పరిస్థితి ఏంది, వైద్యం పరిస్థితి ఏంది, వ్యవసాయం పరిస్థితి ఏంది, వలసదారుల పరిస్థితి ఏంది? ఒక రివ్యూ చేసినవా? ఒక డిస్ట్రిక్ట్ రివ్యూ చేసినవా? ఒక డిపార్ట్మెంట్ రివ్యూ చేసినవా? ఇప్పటి వరకు లేదు. బేసిక్ అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేదు. ఇచ్చిన వాగ్దానాలు ఎట్లా తుంగలు దొక్కిరు కాంగ్రెస్ వాళ్ళు. వేరే బేసిక్ అడ్మినిస్ట్రేషన్ లేదు. బ్యూరోక్రాట్స్ దగ్గర పోతే జేబులు ఖాళీ అంటున్నారు. సిస్టమ్ ని మళ్ళా దారిలో పెడతాం అనుకుంటే ఏదో హైడ్రా పుటకం పుట్టించాడు. ఏమైనా ఎలక్షన్లు వచ్చినాయా? పడతారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు, మహిళలందరూ. ఈ 4,000 పెన్షన్ ఎటువైంది, 2,500 ఎటువైంది, తులం బంగారం ఎటువైంది? అదే పాత దిక్కుమాల బస్సులలో ఎన్నిసార్లు ఎక్కాలి? కొత్త బస్సులను పెట్టి ఏసీ తిప్పుతాడేమనుకుంటే అది లేదు. పాత దిక్కుమాల బస్సులు ఉన్నాయి అన్ని. వాళ్ళ తలపండు వాళ్ళగా అని కేసీఆర్ నిలగొట్టిండ్రు. ఇప్పుడు అదే పరిస్థితికి రేవంత్ వస్తున్నాడు. అన్ని మోసాలే. రైతులు, మహిళలు నీ సంగతి చెప్తారు కాంగ్రెస్ పార్టీది ఏదైనా ఎలక్షన్ వస్తే.